హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోనీ లిటిల్ జాయ్స్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో పిల్లలకి బ్రోకోలీ స్వీట్ పొటాటో రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ బ్రోకోలీ పిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా బూస్టప్ అవుతుంది. వాళ్ళ ఐ పవర్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుందండి. బ్రోకోలీలో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది పిల్లలకి ఈజీగా డైజెషన్ అయిపోతుంది. ఇప్పుడు బ్రోకోలీ తీసుకొని అవి కాడల్ని కట్ చేసుకుందాం. ఇక్కడ నేను వేడి నీళ్ళలో ఈ బ్రోకోలీ ముక్కల్ని వేసుకుంటున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల అందులో ఏమైనా బ్యాక్టీరియా ఉంటే రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు 5 minutes అయ్యాక బ్రోకోలీని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఒక 2 tablespoons ఆఫ్ నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయ అలాగే 2-3 కరివేపాకు రెమ్మలు వేసుకొని ఒకసారి అంతా కలుపుకుందాం. మనము 8 months బేబీ నుంచి ఆనియన్స్ వేయచ్చండి. ఆనియన్స్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆనియన్స్ వేగాక ఒక వెల్లుల్లి వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న బ్రోకోలీ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇక్కడ నేను స్వీట్ పొటాటోని పీల్ ఆఫ్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఆ ముక్కల్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఒక టీ గ్లాస్ అంతా వాటర్ పోసుకొని ఈ బ్రోకోలీని స్వీట్ పొటాటోని ఒక 5 minutes కుక్ చేసుకుందాం. బ్రోకోలీలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇందులో చాలా విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. పిల్లల ఇమ్యూనిటీ పవర్ని బాగా బూస్టప్ చేస్తుంది. సో వీక్లీ 1 time అయినా పిల్లలకి ఈ బ్రోకోలీ పెట్టడానికి ట్రై చేయండి. ఈ బ్రోకోలీ స్వీట్ పొటాటో కాంబినేషన్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఇలా ఒక 5 minutes కుక్ చేసుకున్న తర్వాత నేను ఒక 1/2 hour ముందు రైస్ని ఇలా నానబెట్టుకున్నానండి. అది ఇప్పుడు వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి మళ్ళీ అంతా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా జీరా పౌడర్ని వేసుకుంటున్నాను. జీరా పౌడర్ వేయడం వల్ల పిల్లలకి ఈజీగా డైజెషన్ అవుతుంది. సో ఖచ్చితంగా జీరా పౌడర్ని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 whistles వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ అంతా పోయాక ఓపెన్ చేసి చూస్తే మనకంతా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒక స్మాషర్ తీసుకొని దాని హెల్ప్తో మెత్తగా స్మాష్ చేసుకుందాం. మీ పిల్లలు ఎలా తింటారో, ఎలా కన్సిస్టెన్సీ తింటారో అంత కన్సిస్టెన్సీలో స్మాష్ చేసుకోండి. స్మాష్ చేస్తే మీ పిల్లలు తినడానికి ఇబ్బంది పడితే మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చు. అంతేనండి, బ్రోకోలీ స్వీట్ పొటాటో రైస్ రెడీ అయిపోయింది. ఇది మీ పిల్లలకి లంచ్ టైంలో పెట్టండి. కడుపు నిండా తిని హాయిగా పడుకుంటారు. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని బేబీ రెసిపీస్ కావాలంటే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.